హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో నేనైతే వరలక్ష్మి వ్రతం అయితే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను. మీరు కూడా చూసేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో నేనైతే పూజ కోసం అయితే ఎర్లీ మార్నింగే లేసాను. సో రవ్వ లడ్డూలు అయితే చేసుకున్నాను, కొంచెం మురుకులు కూడా చేసుకున్నాను, వెజిటేబుల్ రైస్ అండ్ స్వీట్ పొంగల్ చేశాను, కొంచెం బోండా కూడా వేసుకున్నాను. సో అంతా మార్నింగ్ లేసే చేశాను. సో బన్నును పట్టుకొని ఇవన్నీ చేసేపటికి నాకు పూజ చేసుకునేకి కొంచెం టైం పట్టింది. చూసారు కదా, ఇవన్నీ చేసుకున్నాను. ఇంకా ఫ్రూట్స్ అన్నీ తెచ్చేసి అయితే ఒక దాంట్లో పెట్టేసుకున్నాను. చూస్తున్నారా బన్ను ఎలా ఆడుకుంటున్నాడో. ఇంకా మీరు కూడా చూసేయండి పూజ నేను ఇలా చేశాననేసి. సింపుల్గా అయితే చేసుకున్నా. మీరు ఎలా చేసుకున్నారనేది కామెంట్ చేయండి. నేనైతే దేవుడికి అంటే అమ్మది రూపం పెట్టి శారీ అయితే కడతారు కదా, అలా అయితే చేయలేదండి. నేనైతే జస్ట్ కలశంకి బ్లౌజ్ పెట్టేసి పూజ చేసుకున్నాను. సో చూడండి, మీరు చూస్తున్నారు కదా ఎలా చేసుకుంటున్నాను అనేసి. ఇలా కూడా చేసుకోవచ్చండి, అమ్మకి శారీ కట్టి చేసుకోవాలని అలా చేసుకోవాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఇలా కూడా కలశం పెట్టి దానిపైన మనం టెంకాయ అంతా పెట్టేసి ఒక బ్లౌజ్ పీస్ అయితే పెట్టేసి అమ్మ డెకరేషన్ చేసి లైట్గా అంటే పూలన్నీ పెట్టేసి మనం ఇలా కూడా సింపుల్గా చేసుకోవచ్చు. సో నేనైతే ఇలానే చేసుకున్నాను. అంటే శారీ కూడా తీసుకున్నాను ముందే, కానీ అమ్మవారి రూపు అయితే నా దగ్గర లేదు. సో నేను ఇలా కలశంకే పెట్టుకున్నాను. అంటే ఇంకా బన్నును పట్టుకొని నాకు శారీ కట్టడం కూడా లేట్ అయిపోతుంది, అవ్వదు. అందుకోసమే నేను ఇలా చేసుకున్నాను. శారీ కట్టి చేసుకోవాలనుకున్న వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇంకా 5 మంది ముత్తైదువులకైతే పసుపు కుంకుమ ఇవ్వాలనేసి బ్లౌజ్ పీసెస్ కూడా తెచ్చుకున్నాను. సో అవి కూడా పూజలో పెట్టి బ్యాంగిల్స్ ఇలా మనం ఇస్తే మనకి కొంచెం మంచిది అవుతుందని అంటారు కదా. సో ముత్తైదువులకి మనం బ్యాంగిల్స్, బ్లౌజ్ పీసు, పసుపు కుంకుమ, ఒక ఆకు అలా పెట్టి కొంచెం ఫ్రూట్స్ పెట్టి ఇస్తారు కదా. సో నేను కూడా అలా అయితే ఇచ్చాను ఒక 5 మెంబర్స్కి. సో నాదైతే పూజ అయితే ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను, పూజ అయితే చేసేసాము. చూడండి మీరు కూడా. నా వాయిస్ ఏదన్నా డిఫరెంట్గా ఉంటే సారీ అండి, నాకైతే థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది. వాయిస్ అయితే కొంచెం క్లియర్గా లేదు. సో వీడియో అయితే చూసేయండి. చేసుకునే పద్ధతి అయితే ఇలానే నేను ఎలా చెప్పినా. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, నుదుటిన కుంకుమ రవి బింబముగా, కన్నులు నిండుగా కాటుక మెరియగా, కాంచనహారం గలమున మెరియగా, పీతాంబరమున శోభము నిండుగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ప్రతినిత్యంబున పూజలు అందుకొన, సర్వకాలమున శుభ గడియలుగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మి రావమ్మ.
సో సాంగ్ అయితే పాడేశాను. తప్పుగా ఏదైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. నా వాయిస్ అయితే కొంచెం చెప్పాను కదా, థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల బాగోలేదు. సో అలా వచ్చేసింది. ఏదో ఒకటి దేవుడి సాంగ్ పాడాలి కదా అనేసి అలా పాడాను. సో ఇంకైతే చూసేయండి, బన్ను చూడండి అసలు బాగా అల్లరి చేస్తున్నాడు. బన్ను పుట్టాకైతే వరలక్ష్మి రథం అయితే వచ్చింది. అప్పుడు బన్నుకి 2 months. సో అప్పుడైతే నేను వరలక్ష్మి రథం అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకున్నాను. ఇప్పుడైతే ఈ ఇయర్ వరలక్ష్మి రథంకి అయితే మేము బెంగళూరు ఇంట్లో చేసుకుంటున్నాము మా బేబీతో. ఫస్ట్ వరలక్ష్మి రథము. బన్ను ఎత్తి మామ నేను పట్టుకొని జేజ్ చేపిస్తాడు. బన్ను బన్ను ఉండు స్వామి, నేను ఆడుకొస్తాను. నేను వస్తాను. నా పైన కూర్చుండు. నా పైన కూర్చొని పెట్టుకుంటాను. దూరం పెట్టు. ఓకే స్వామి. అంతేనండి, పూజ అయితే అయిపోయింది. సింపుల్గా మేము చేసుకున్న వరలక్ష్మి రథము. చూసారు కదా, మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్.